ఓం నమ శివాయ. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు సింహలగ్నంలో పుట్టారు. ద్వితీయంలో గురుడు, చతుర్థ స్థానంలో చంద్రుడు కేతు ఉన్నారు. దశమ స్థానంలో రవి రాహులు, ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో శుక్రుడు శని ఉన్నారు. ట్రంప్ గారు ఏంటంటే చంద్రగ్రహణం రోజున పుట్టారు. అయితే గురుడు ద్వితీయంలో ఉండడం వల్ల ఆయనకి దీర్ఘాయుష్ను సూచిస్తుంది. లగ్నాధిపతి రవి దశమంలో ఉండడం వలన ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ కావడం జరిగింది. తర్వాత రవి రాహుతో కలవడం వలన ఆయన కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు, అనాలోచితంగా మాటలు మాట్లాడతారు. ఆయనకు మాట నిగ్రహంలో ఉండదన్నమాట. ఆయనకి ఇప్పుడు నడిచేది గురు మహాదశలో శుక్ర అంతర్దశ. ఇది 2026 ఆగస్టు వరకు ఉంది. 2026 ఆగస్టు నుంచి 2027 మే వరకు రవి అంతర్దశ ఉంటుంది. అయితే 2027లో ట్రంప్ గారికి తీవ్రమైన అనారోగ్యం చేసే అవకాశం ఉంది. తర్వాత చంద్ర అంతర్దశ ఉంటుంది. ఇది కూడా మంచిది కాదు ట్రంప్ గారికి. 2027లో ట్రంప్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. తర్వాత పదవిలో అస్థిరత్వం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గ్రహణం రోజున పుట్టడం వల్ల ఏంటంటే పదవిలో పూర్తిగా కొనసాగే, అంటే ఫుల్ టర్మ్ ఆయన కంప్లీట్ చేసే అవకాశాలు లేవని చెప్పాలి.